ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని FSB టాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే హాయ్, ఐఎమ్ చాందిని. ఈ వీడియో ఏంటి అంటే చాలా మంది మేకప్ అయితే చేసుకుంటారు కదా. సో మేకప్ చేసుకునే వాళ్ళకి మెయిన్ గా కావాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే ఫౌండేషన్ అన్నమాట. ఫౌండేషన్ మనం యూజ్ చేసేటప్పుడు బిగినర్స్ ఒక 100 రూపీస్ కో లేదంటే 150 రూపీస్ కో వచ్చిందని ఆ ఫౌండేషన్స్ అయితే యూజ్ చేయకండి. అండ్ నార్మల్ గా ఫౌండేషన్ కాస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటది అనమాట. ఒక మంచి ఫౌండేషన్ కావాలంటే దాని కాస్ట్ అరౌండ్ 470, 500 మినిమం అనమాట. సో ఇలా ప్రైస్ అయితే ఉంటది. సో మనం బయట కొనేటప్పుడు డిస్కౌంట్స్ అనేవి ఎక్కువ ఉండవు కదా. ఆన్లైన్ లో మనం బై చేస్తే ఫౌండేషన్ కాస్ట్ అనేది కూడా మనకి తగ్గుతుంది అనమాట. కానీ ఆన్లైన్ లో బై చేయాలంటే మనకి కరెక్ట్ షేడ్ అనేది తెలీదు. సో దానికోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీ స్కిన్ టోన్ కి ఏ ఫౌండేషన్ షేడ్ అనేది సెట్ అవుతుంది అని మీకు ఒక ఐడియా రావడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాలా మంది మేకప్ చేసుకుంటే వైట్ గా కనిపిస్తారు అని ఒక మిత్ అయితే ఉంది. బట్ అది కంప్లీట్ గా రాంగ్ అన్నమాట. ఎందుకు అంటే మీరు యూజ్ చేసే ఫౌండేషన్ అనేది మీ స్కిన్ పైన మీ స్కిన్ కాంప్లెక్షన్ ఉంటది కదా, దాన్ని ఎలివేట్ చేయాలి అంతే తప్పితే మీ స్కిన్ టోన్ ని వైట్ గా లేదంటే డార్క్ గా అయితే చూపించకూడదు. అలాంటి ఫౌండేషన్ ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నారంటే ఇంక నుంచి యూజ్ చేయొద్దు. అది యూజ్ చేసినా చాలా వేస్ట్ అన్నమాట. ఒక ఆడ్ గా కనిపిస్తుంది. మన నెక్ అనేది ఒక కలర్ లో ఉంటుంది, మనం యూజ్ చేసే ఫౌండేషన్ అనేది డిఫరెంట్ కలర్ లో ఉంటుంది. సో చూసే వాళ్ళకి కూడా చాలా ఆడ్ గా అనిపిస్తుంది అనమాట. సో అలా ఆడ్ గా అనిపించకుండా ఉండాలంటే మీరు కరెక్ట్ షేడ్ ని అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మీ స్కిన్ టోన్ కి ఫౌండేషన్ ని ఆన్లైన్ లో ఎలా ఆర్డర్ చేయాలంటే కొన్ని స్టెప్స్ అయితే నేను మీకుతో షేర్ చేసుకుంటాను. మీరు అవైతే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్ టైప్ బట్టి లేదంటే మీ బడ్జెట్ బట్టి మీరు ఏ ఫౌండేషన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక ఐడియా అయితే తెచ్చుకోండి. ఫౌండేషన్స్ లో లిక్విడ్ ఫౌండేషన్ ఉంటది, పౌడర్ ఫౌండేషన్ ఉంటది అండ్ స్టిక్ ఫౌండేషన్ కూడా ఉంటది అనమాట. స్టిక్ ఫౌండేషన్ అనేది డైలీగా మేకప్ చేసుకుంటాము అని అనుకునే వాళ్ళకి అంత ఎక్కువగా అవసరం ఉండదు అనమాట. అండ్ ఆ స్టిక్ ఫౌండేషన్ ఎవరు యూజ్ చేస్తారంటే ఎక్కువ లైటింగ్స్ మధ్యలో షూట్స్ అవి చేస్తారు కదా. సో వాళ్ళైతే ఆ స్టిక్ ఫౌండేషన్స్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే అవి కొంచెం లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి, అలానే ఎక్కువ కవరేజ్ అయితే ఇస్తాయి అనమాట. సో స్టిక్ ఫౌండేషన్ ని డైలీగా బిగినర్స్ గానీ డైలీగా యూజ్ చేసే వాళ్ళు గానీ అవసరం లేదనమాట. లిక్విడ్ ఫౌండేషన్ అయితే చాలా మంది బిగినర్స్ యూజ్ చేస్తారు. నేను మేకప్ ని డైలీ చేసుకుంటాను లేదంటే నాకు మేకప్ చేసుకున్నా మేకప్ చేసుకోలేనట్టే కనిపించాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ లిక్విడ్ ఫౌండేషన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అవి కాస్ట్ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట. చాలా మంది బిగినర్స్ లిక్విడ్ ఫౌండేషన్స్ నే యూజ్ చేస్తారు. నేను కూడా లిక్విడ్ ఫౌండేషన్ నే యూజ్ చేస్తున్నాను. సో ఈ 3 ఫౌండేషన్స్ లో మీకు ఏ ఫౌండేషన్ యూజ్ చేయాలి అని ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను లిక్విడ్ ఫౌండేషన్ అయితే అనుకుంటున్నాను. బిగినర్స్ అందరూ లిక్విడ్ ఫౌండేషన్ యూజ్ చేస్తే బాగుంటుంది కాబట్టి నేను లిక్విడ్ ఫౌండేషన్ అయితే అనుకుంటున్నాను. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఫైండ్ యువర్ స్కిన్ టోన్. స్కిన్ టోన్ అనేది 3 టైప్స్ అయితే ఉంటుంది. ఫెయిర్ స్కిన్ టోన్, మీడియం స్కిన్ టోన్ అండ్ డీపర్ ఆర్ డార్క్ స్కిన్ టోన్ అన్నమాట. మీ స్కిన్ టోన్ అనేది ఏంటి అని మీకు ఒక ఐడియా వచ్చి ఉంటే మన ఫౌండేషన్ ని బై చేయడానికి షేడ్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ నా స్కిన్ టోన్ అనేది మీడియం స్కిన్ టోన్, ఫెయిర్ కాదు అలానే డస్కీ కూడా కాదు. సో మీడియం స్కిన్ టోన్, చాలా మంది మీడియం స్కిన్ టోన్ లోనే ఉంటారు. సో మీడియం స్కిన్ టోన్ లో కొన్ని షేడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ ఒక 6 షేడ్స్ ఉన్నాయి అని అనుకుందాం. సో ఇలా స్కిన్ టోన్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్కిన్ టోన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీనే. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫైండ్ యువర్ అండర్ టోన్. అండర్ టోన్ అంటే ఏంటి అంటే మనం బయటికి కనిపించే స్కిన్ టోన్ అలానే మనకి ఒక లోపల ఒక అండర్ టోన్ అయితే ఉంటుందన్నమాట. మనం వేసుకునే జ్యువెలరీ గానీ లేదంటే మనం వేసుకునే డ్రెస్ గానీ ఆ అండర్ టోన్ పైన డిపెండ్ అయ్యి మనం అయితే ఎలివేట్ అవుతాం అన్నమాట బయటికి. సో ఆ అండర్ టోన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండర్ టోన్ అనేది బేసిక్ గా 3 టైప్స్ అయితే ఉంటుంది. వార్మ్ అండర్ టోన్, కూల్ అండర్ టోన్ అండ్ న్యూట్రల్ అండర్ టోన్ అనమాట. సో వార్మ్ అండర్ టోన్ అంటే ఏంటి అంటే అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి నార్మల్ గా హ్యాండ్ కి ఇక్కడ వెయిన్స్ అయితే ఉంటాయి కదా. ఈ వెయిన్స్ అనేవి గ్రీన్ కలర్ లో ఉంటాయి అన్నమాట. ఇలా గ్రీన్ కలర్ లో ఉంటే మీ అండర్ టోన్ అనేది వార్మ్ అండర్ టోన్. ఒకవేళ ఈ వెయిన్స్ అనేవి పర్పుల్ ఆర్ కొంచెం పింకిష్ కలర్ లో ఉన్నాయి అనుకోండి, అలా ఉంటే మీ అండర్ టోన్ అనేది కూల్ అండర్ టోన్ అనమాట. మీ వెయిన్స్ కలర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయలేరు అని అనుకుంటే మీ అండర్ టోన్ వచ్చేసి
న్యూట్రల్ అండర్టోన్ అన్నమాట. ఈ టెస్ట్ అనేది మీరు నేచురల్ లైట్ లో చేయాలన్నమాట. అలా అని మిడ్ ఆఫ్టర్నూన్ అలా చేయొద్దు, అలానే ఎక్కువ లైట్స్ ని పెట్టుకొని నైట్ టైమ్ లో అయితే చేయొద్దు. ఒక నేచురల్ లైట్ లో అయితే మీరు చేయండి, దాన్ని మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారనమాట. ఒకవేళ మీరు ఈ టెస్ట్ లో మీరు తెలుసుకోలేకపోతున్నారు అని అనుకుంటే ఇంకొక ఆప్షన్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మీరు జ్యువెలరీని అయితే వేసుకుంటారు కదా, ఒకవేళ మీ అండర్టోన్ అనేది వార్మ్ అండర్టోన్ అయితే మీకు గోల్డ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి చాలా బాగుంటుంది అనమాట మీ స్కిన్ పైన. ఒకవేళ మీ అండర్టోన్ అనేది కూల్ అండర్టోన్ అయితే మీకు సిల్వర్ ఆర్నమెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అలానే గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకున్న మన లుక్ అనేది చాలా బాగుంది అనుకుంటే వాళ్ళు చాలా లక్కీ, న్యూట్రల్ అండర్టోన్ వాళ్ళు. ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ లో మీకు ఏ బ్రాండ్ ఫౌండేషన్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్రాండ్ ఫౌండేషన్ అయితే మీరు సెర్చ్ చేయండి. చేసిన తర్వాత చాలా షేడ్స్ అయితే వస్తాయి కదా, వాటిలో మీ అండర్టోన్ కి వెళ్ళండి. మీ అండర్టోన్ అనేది వార్మ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన షేడ్ అనేది కొంచెం ఎల్లోయిష్ కలర్ లో ఉంటదన్నమాట. ఒకవేళ మీ అండర్టోన్ అనేది కూల్ అయితే కొంచెం పింకిష్ కలర్ లో ఉంటాయి. అక్కడ షేడ్స్ అయితే మీరు చూడండి, కొంచెం పింకిష్ కలర్ లో ఉంటాయి అన్నమాట. ఆ షేడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ గా మీరు 2 షేడ్స్ అయితే ఫైండ్ అవుట్ చేశారు అనుకుందాం. ఆ 2 షేడ్స్ లో మీకు ఏ షేడ్ పర్చేస్ చేయాలి అని మీకు ఒకవేళ తెలియలేకపోతే ఏం చేస్తారంటే యూట్యూబ్ లో హౌ టు ఫైండ్ ఫౌండేషన్ షేడ్ అని అయితే సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేస్తే చాలా మంది వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే ఒక యూట్యూబర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వాళ్ళు యూజ్ చేస్తారు కదా, వాళ్ళు మేకప్ వీడియోస్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు ఆ ఫౌండేషన్ షేడ్ వాళ్ళు ఏది యూజ్ చేస్తున్నారని. ఆ ఫౌండేషన్ అయితే మీరు బై చేయొచ్చు అనమాట. ఇలా సింపుల్ గా బై చేయొచ్చు అనమాట. ఆన్లైన్ లో కొంచెం తక్కువ ప్రైస్ కి అయితే మనకు వస్తాయి. సో ఇలా అయితే ట్రై చేయండి. ఫౌండేషన్ షేడ్ ని ఇలా ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు అని అనుకుందాం, అలా ఫైండ్ అవుట్ చేయలేకపోతే మీరు డైరెక్ట్ గా స్టోర్ కి అయితే వెళ్ళండి. మేకప్ స్టోర్స్ ఉంటాయి కదా, మేకప్ స్టోర్ కి అయితే వెళ్ళండి. మేకప్ స్టోర్ కి వెళ్ళి వాళ్ళని అడగండి, మీ స్కిన్ టైప్ బట్టి మీ అండర్టోన్ బట్టి మీకు ఏ ఫౌండేషన్ అయితే సెట్ అవుతుంది అని మీరైతే అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చేస్తారు, అది తీసుకోవద్దు. మీరు టెస్ట్ చేయమని అడగండి. ఒక ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. మీరు ఫేస్ పైనే అప్లై చేయమనండి. అప్లై చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత అది ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. అంటే మన స్కిన్ టెంపరేచర్ బట్టి అది ఆక్సిడైజ్ అయిపోతుంది, కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. మీరు అప్లై చేసిన వెంటనే నాకు సెట్ అయిపోయింది కదా అని అయితే తీసుకోవద్దు. అక్కడ అప్లై చేసిన తర్వాత మీరైతే ఒక 10 మినిట్స్ అయితే అక్కడ వెయిట్ చేయండి. వేరే ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా అవి అలా చూడండి. ఒకవేళ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అవైతే బై చేయండి. సో 10 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మీకు మీ ఎగ్జాక్ట్ షేడ్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఆ షేడ్ అనేది మీరు బై చేయండి. మీ స్కిన్ పైన ఎలా ఉంది అనేది మీకైతే తెలుస్తుంది. మీరైతే అలా ట్రై చేయొచ్చు అనమాట. ఇంకో పాయింట్ ఏంటి అంటే మనం ఆన్లైన్ లో ఫౌండేషన్ కోసం సెర్చ్ చేస్తాం కదా, అప్పుడు ఆ ఫౌండేషన్ అనేది చాలా మంది మోడల్స్ అయితే యూజ్ చేస్తారు. అక్కడ ఒక స్వాచ్ వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. మీ స్కిన్ టోన్ కి ఆ మోడల్ స్కిన్ టోన్ అనేది కొంచెం మ్యాచ్ అయినట్టయితే మీరు ఆ షేడ్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు ఆన్లైన్ లో ఫౌండేషన్ అనేది ఆర్డర్ పెడుతున్నారు అంటే మీరు చిన్న ప్యాక్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెట్టండి. పెద్ద పెద్ద ప్యాక్స్ ని ఆర్డర్ పెట్టి మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ చిన్న ప్యాక్స్ ని అయితే ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసి అది మీకు సెట్ అయింది అనుకుంటే బిగ్ ప్యాక్స్ ని దెన్ ఫర్దర్ గా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా అయితే మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే ఫౌండేషన్ షేడ్ ని మీరైతే ఆన్లైన్ లో ఈజీగా డిస్కౌంట్ తో పర్చేస్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గైస్.